దట్టమైన నల్లమల కొండలు, లోతైన లోయ, సాహసోపేతమైన యాత్రా ప్రదేశం, చెంచుల సాంప్రదాయాలకు అద్దం పడుతుంది సలేశ్వరం జాతర. హిమగిరుల్లో కొలువైన అమరనాథుని తలపించేలా ఏడాదిలో ఒకసారి మాత్రమే దర్శించుకునే అవకాశం ఉన్న క్షేత్రం. ప్రకృతి రమణీయతకు, చారిత్రక నేపథ్యానికి ప్రతీకగా నిలుస్తున్న సలేశ్వరం జాతర రేపు ప్రారంభం కానుంది. పూర్వం అడవిని నమ్ముకుని జీవించే చెంచులకు వేసవి విడిదిగా ఉండే ఈ చల్లటి ప్రదేశాన్ని సర్వేశ్వరంగా గతంలో ప్రసిద్ధిగాంచింది. కాలక్రమేణా ఈ క్షేత్రాన్ని సలేశ్వరంగా పిలువబడుతోంది. శైలం అంటే కొండ అని, ఆ కొండలో ఈశ్వరుడు ఉన్నందున శైలేశ్వరమని, అలాగే శల జలపాతమని ఈ విధంగా సలేశ్వరంగా పిలుస్తారు. దట్టమైన అటవీ ప్రాంతంలో లోయల మధ్యన ప్రకృతి సోయగాల నడుమ చూడముచ్చటగా ఉన్న సలేశ్వరం జాతర ప్రతి ఏడాది చైత్ర పూర్ణిమ సందర్భంగా 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నిత్యం క్రూర మృగాలు, వన్యప్రాణులు సంచరించే ప్రాంతం. జాతర సందర్భంలో తప్ప మామూలు సమయాల్లో ఈ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లే సాహసం చేయరు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో ఫరాహాబాద్ చౌరస్తా మీదుగా 40 కిలోమీటర్ల దూరంలో సలేశ్వర క్షేత్రం వెలిసింది. ఈ నల్లమలలో పులులు ఎక్కువగా సంచరిస్తాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం 1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. హిమాలయాల్లో కొలువైన అమరనాథుడి వలె ఏటా సలేశ్వరం జాతర జరుగుతుంది. చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత మొత్తం 5 రోజులు జాతర జరుగుతుంది. 2 గుట్టల మధ్య ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. కుండం అంటే గుండం చేరిన తర్వాత అద్భుతమైన దృశ్యం మనకు దర్శనమిస్తుంది. కొన్ని వందల అడుగుల ఎత్తు నుంచి జలధార కుండంలోకి దుముకుతుంది. కుండం దగ్గర నిలబడి పూర్తిగా తల ఎత్తి పైకి చూస్తే 2 గుట్టలు ఒక నిజమైన పెద్ద కుండగా ఏర్పడినట్లు, ఆ కుండం మూతి నుంచి ఆకాశం, సూర్యకిరణాలు లీలగా కనిపిస్తున్నట్టే ఉంటుంది. జలధార కింద భక్తులు స్నానాలు చేస్తారు. ఎన్నో అరణ్య మూలికల సారంతో కూడిన ఆ నీటిని తాగడం పుణ్యఫలంగా భావిస్తారు. జలధార కింద కుండం ఒడ్డుపైన తూర్పు ముఖం చేసుకుని 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. ఆ గుహలోనే ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగముంది. ఈ గుహలో కూడా శివలింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. భక్తులు దారి పొడవునా వస్తున్నాం లింగమయ్య, పోతున్నాం లింగమయ్యో అని స్మరిస్తూ రేయి పగలు నడక సాగిస్తుంటారు భక్తులు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఫరాహాబాద్ చౌరస్తా నుంచి 32 కిలోమీటర్లు దట్టమైన అడవుల్లో సలేశ్వరం ఉంది. నిజాం విడిది రాంపూర్ చెంచుపెంట చౌరస్తా నుంచి ఎడమ వైపు 22 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడి నుంచి సలేశ్వరం వాటర్ ఫాల్స్ చేరుకోవడానికి 2 కిలోమీటర్లు నడవాలి. ఈ క్షేత్రానికి 3 నడక మార్గాలున్నాయి. మొదటిది మన్ననూర్, రెండోది బల్మూరు మండలం కొండనాగుల, మూడోది లింగాల మార్గాల ద్వారా సలేశ్వరం చేరుకుంటారు. రాంపూర్ నుంచి 3 గంటలు నడక సాగించాల్సి ఉంటుంది. అచ్చంపేట, కల్వకుర్తి నుంచి రాంపూర్ వరకు బస్సులుంటాయి. రాంపూర్, మోకాళ్ల కురువ, గాడిదదోన, ఇప్పచెట్టు బండ చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ అప్పాయిపల్లి నుంచి వచ్చే బాట కలుస్తుంది. దీన్ని బర్దాన చెట్టు కట్టువ అంటారు. ఇక్కడ మెట్టు మైసమ్మ దర్శనమిస్తుంది. మెట్టు దిగిన తర్వాత పాపనాశన తీర్థం కనిపిస్తుంది. కిందికి దిగిన తర్వాత భైరవుని గుడి దర్శనమిస్తుంది. ఈ ఆలయాన్ని భక్తులు తప్పక దర్శించుకుంటారు. ఆ తర్వాత లింగమయ్య ఆలయం, వీరభద్రుని గుడి, గంగమ్మ ఆలయం కనిపిస్తాయి. స్వామివారికి ఇప్పపూతే నైవేద్యంగా పెడతారు. గుట్టలను దాటుతూ ట్రెక్కింగ్ చేసే సమయంలో ఎన్నో గుహలు, గుట్ట పొరల్లోంచి రాలిపడుతున్న సన్నని జలధారలు అలరిస్తాయి. ఆలయంలో గిరిజనులే పూజారులుగా ఉండడం ఇక్కడి ప్రత్యేకత. అడవిలో ఆవరించి ఉన్నందున పూజా కార్యక్రమాలు చెంచులే చేస్తారు. వాళ్లే వాలంటీర్లుగా భక్తులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం. వీళ్లు శ్రీశైలం మల్లన్నను, నరసింహస్వామిని అల్లుడిగా, చెంచు లక్ష్మి, భ్రమరాంబను ఆడబిడ్డగా కొలుచుకుంటారు. తమ ఆడపడుచులను దేవుళ్లకిచ్చి పెళ్లి చేసినందుకు తామంతా దేవచెంచులమని అంటారు. నల్లమలలో దేవతల దేవాలయాల నిర్వహణ తమ బాధ్యతగా భావిస్తారు. జాతరకు 15 రోజుల నుంచి ఏర్పాట్లలో ఉంటారు. వెలుతురు కోసం జనరేటర్లు, నడకకు దారులు ఏర్పాటు చేస్తారు.
దేశంలోని అడవుల్లో నల్లమల అడవులు రెండో పెద్ద అడవులుగా పేరుగాంచాయి. ఈ అడవులు హైదరాబాద్ శ్రీశైలం రహదారిలో 130 కిలోమీటర్ల తర్వాత మన్ననూరులో మొదలవుతాయి. సలేశ్వరం దగ్గరలోనే భూమి గుట్టల సంగమ ప్రాంతం వ్యూ పాయింట్ ఉండడంతో చల్లని గాలులు అలరిస్తాయి. ఇక్కడే పులుల చెలిమెలు కూడా ఉన్నాయి. ఎత్తైన చెట్లు, కంక పొదలు, వాటిపైన రకరకాల పక్షులు, కోతులు మనల్ని దారి పొడవునా స్వాగతం పలుకుతాయి. సలేశ్వరం లోయ సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ లోయను చూస్తే మనకు అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ గుర్తుకొస్తుంది. సలేశ్వరంలోని తూర్పు గుట్ట పొడవునా స్పష్టమైన దారులున్నాయి. ఈ మార్గాల నుంచే జంతువులు నీటి కోసం వెళ్తాయి. పడమటి గుట్టలో ఎన్నో గుహలున్నాయి. అవన్నీ ఒకప్పుడు ఆదిమ మానవులకు, ఆ తర్వాత బౌద్ధ భిక్షువులకు, మునులకు, ఋషులకు స్థావరాలుగా ఉండేవని అక్కడి ఆధారాలే చెప్తున్నాయి. ఇప్పుడు కూడా ఆదిమ మానవుల ఆనవాళ్లైన చెంచులు అక్కడ జీవిస్తున్నారు. అర్ధరాత్రి అడవిలో పున్నమి వెన్నెల్లో సలేశ్వరం జాతరకు మరింత శోభ పెరుగుతుంది. ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు, పరిశోధకులకు ఎంతగానో నచ్చే ప్రాంతం ఇది. ఏటా జరిగినట్టే ఈసారి కూడా సలేశ్వర జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వయో లింగ భేదం లేకుండా రాత్రి పగలు భక్తులు కాలినడక రావడం క్షేత్రం ప్రత్యేకత. ఎంత కష్టమైనా కానీ సలేశ్వరం చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, దేవరకొండ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల భక్తులు కూడా ఎక్కువగా వస్తారు. సలేశ్వరం జాతరకు ఏటా భక్తులు పెరుగుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుండటంతో ట్రాఫిక్ పెరిగింది. రికార్డు స్థాయిలో లక్షల మంది ఈ జాతరకు వస్తున్నారు. లింగమయ్య దర్శనానికి గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. అడవిలో ఎత్తైన చెట్ల మధ్య ఇరుకైన దారిలో వందలాది వాహనాలు వెళ్లాల్సి వచ్చేసరికి ట్రాఫిక్ జామ్ ఏర్పడడం పరిపాటిగా మారింది. భక్తులు అధికంగా వస్తుండటంతో క్యూలైన్ల నియంత్రణ చెంచులకు, పోలీసులకు కష్టమవుతోంది. లోయలో నడిచే ప్రాంతంలో దారి ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్క వ్యక్తి మాత్రమే నడిచే స్థలముంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోయలో జారి పడతారు. 60 డిగ్రీల కోణం నుంచి 80 డిగ్రీల కోణంలో రాళ్లు, రప్పల మధ్య భక్తజనం నడక సాగిస్తారు. యువకులు చిన్నపిల్లలను భుజాన ఎత్తుకుని నడుస్తారు. వృద్ధులు కర్ర సాయంతో ముందుకెళ్తారు. కొత్తగా సలేశ్వరం వచ్చేవారిలో ఆతృత, ఉత్కంఠతో పాటు దైవ దర్శనం తర్వాత అమితమైన ఆనందానికి లోనవుతారు. రాంపూర్ నుంచి నడక మొదలు పెడితే మళ్లీ అక్కడికి చేరుకోవాలంటే కనీసం 6 గంటలు పడుతుంది. దారి పొడవునా జనం అడుగడుగునా కష్టాలు ఎదురవుతాయి. లింగమయ్యపై భారం వేసి ముందుకు కదులుతారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫారెస్ట్ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఈ క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ క్షేత్రానికి ఇప్పటి వరకు రోడ్డు మార్గం లేదు. అటవీశాఖ వారు తాత్కాలికంగా కొంత దూరం మాత్రమే రోడ్డు వేశారు. మండు వేసవి ఉన్నందున దారి పొడవునా మంచినీటిని కల్పించడంతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్నదానం చేస్తున్నాయి.